అటు కాదు ఇటు పోదురా. ఎక్కడికా రెడీ అయ్యవా? మంచిగా టవల్ వేసావు, కత్తి పట్టావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను మా ఆయన ఈరోజు కట్లకైతే వెళ్తున్నాము. ఎందుకంటే ఇంట్లో గ్యాస్ అయిపోద్ది. గ్యాస్ అయిపోతే మళ్ళీ మనం బుక్ చేస్తే ఎప్పటికి వస్తుంది కూడా తెలియదు. వస్తుంది. పైగా ఇంకోటి ముబ్బులు మాయలుగా ఉంది. వర్షం వాన వచ్చిందంటే కట్లు ఇబ్బంది అయిపోతాయి. ఇబ్బంది పడతాము. అందుకని మాకు దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళేసి మొక్కలైతే తెచ్చుకుంటాము. ఆ పని మీద వెళ్తున్నాం. ఇప్పుడు మనం అడవికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. కోళ్ళ కోసం సద్దలు నానేస్తున్నా, వాటికి మేత వేసి అప్పుడు వెళ్దాం. అటు నుంచి అట్టే మొక్కలు కదా, తాళ్ళు బెల్ల గోతం ఎత్తుకెళ్దాం. గోతంలో వేసుకొచ్చేద్దాం మొక్కలు చిన్న చిన్న. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ కోళ్ళకి మేత వేస్తామండి. ఇప్పుడైతే అడవికి అయితే వెళ్తాం. చూసేద్దారండి అడవిని ఒకసారి. టక్క 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 అడవికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మొక్కల్ని సేకరించాలి. అడవికి రాగానే నా చూపు ఆ గుడ్ల మీద పడింది. అది జూమ్ చేసి చూపి. ఏంది అది? కనిపిస్తున్నాయా? పాంగుడ్లా, పక్షి గుడ్లు అయితే కయ్యుండు. కౌన్స్ పెట్టు కూడా పెట్టద్దు, అట్టే ఉంటాయి కౌన్స్ పెట్టు గుడ్లు. విచిత్రం వల్ల దాంట్లో పచ్చి ఉంది. మళ్ళీ పచ్చి లేదు, అవి తీగ చెట్టు ఉంది దాంట్లో నుంచి. చూడా ఎంత గట్టిగా ఉంది చూడు. కూర వండుకోవచ్చు, వండుకోవచ్చు. ఇలాంటివి చిన్న చిన్న మొక్కలు నీళ్లు కాసుకున్నట్టుకి ఇంకా వంటలు చేసుకున్నట్టు కూడా బాగా మండుతాయి. పొగ రాదు, మంట మాత్రమే వస్తుందన్నమాట. వీటి కోసం వచ్చాము. ఈ కట్లల్లో కూడా రకాలు ఉంటాయి. ఆ కట్లు ఉన్నాయి ఇంటి దగ్గర. ఈ కట్లు ఉన్నాయి ఈ చెట్టుకి సంబంధించినవి. ఏం చేస్తాయంటే పొగ ఎక్కువ వస్తుంది, మంట తక్కువ, పొగ ఎక్కువ. వాటి సొంతకి ఇలాంటి మొక్క ఒకటి ఉంటే బాగా మండుతూ ఉంటాయి. అందుకని చిన్న మొక్కల కోసం వచ్చాం. ఉండే ఏదో ఫ్యాక్టరీ మన చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలో చాలా రోజుల కిందట అందరం ఒకే ఊర్లో పుట్టి పెరిగామండి. కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి వేరే ఊర్లోకి వెళ్ళి సెటిల్ అయిపోయారు అనమాట. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫోను పెట్టలేను, మాట్లాడతాను. అలాగా ఈరోజు ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అతనితో మాట్లాడుతూ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి, అంటే ఎలా ఉంది లైఫ్, వీటి గురించి మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ తెలియకుండానే చాలా కట్లయితే ఏరేసానండి. ఫ్రెండ్స్ ఎండ మాత్రం అదిరిపోతుందండి. నీళ్ళు తాగేదానికి వచ్చాము, మొక్కలైతే ఏరాము. అక్కడెక్కడెక్కడ వేసేస్తున్నాం. అన్ని మొక్కలు ఇప్పుడు బైక్ దగ్గరికి తెచ్చుకుంటాము. ఇప్పుడు కాబట్టి బైక్ వేసుకొని అడవి అమ్మిడికి వచ్చేసి బైక్ వేసుకొని, ఒకప్పుడైతే మా ఊరు దగ్గర నుంచి అడవి దాకా నడుచుకుంటూ వచ్చి బ్యాచ్లుగా వచ్చేది. సరదాగా ఫ్రెండ్స్ అందరం వచ్చి వెళ్దాం సరదాగా వచ్చి మోపులు కట్టుకొని ఆమె వెళ్ళేది. సాయంత్రంగా వెళ్ళేది ఇంటికి. అన్నం ఏమన్నావా? ఆ చెట్ల కింద పుట్ల కింద పడిపోయి పడకేసేసింది కట్లేరేసి. అవునా, కొంచెం ఎండ తగ్గిన తర్వాత ఆమె మోపులు ఎత్తుకుని ఆమె వెళ్ళేది ఇంటికి. అట్ట మేలు. ఆ కట్లకు కూడా ఏంది పనికి వెళ్ళేది, బాగా వారం అంతా వెళ్ళేది పనికి. పలానా రోజు కట్లకి వెళ్ళాలి అని ఒకరికొకరికి చెప్పుకొని
అప్పుడు అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. ఫ్రెండ్స్ ఇగో ఇవే. ఇప్పుడు మా ఆయన ఫోన్ మాట్లాడి ఏమైనా కట్టలి ఫోన్ మాట్లాడితే ఎంత పని చేయొచ్చు, ఎంత పనైనా చేయొచ్చు అనడానికి ఒక ఉదాహరణ. ఉండకరబ్బా. పాలు మాలిపోతాం. ఎండ ఎట్టుందా, వాతం కూడా పట్టేట్టుకెళ్ళదు చూడు. కత్తి తెచ్చుకొని చెలుక్కోవాలి ఇట్ల మొక్కలు. అడవిలో ఏరిన మొక్కలన్నీ గోతానికైతే వేసానండి. గోతానికి వేసిన తర్వాత కృప నేను ఎత్తుకుంటాను అంది. సరే ఎత్తుకో, తను సరదా ఎందుకు కాదనాలని బస్తా అయితే నెత్తిన పెట్టాను. తల అయితే వెళ్తా ఉంది. జాగ్రత్తవా చూడా. గోతంలో అన్ని కట్లయితే పట్టలేదండి, అందుకని గోతాన్ని కోసేసి జోలు లాగైతే చేసేసాను. ఇప్పుడు ఇందులో అన్ని కట్లు పరుచుకొని తీసుకొని వెళ్ళిపోయేదానికి బాగుంటుంది. మేము పల్లెటూరులో ఉన్నాం కాబట్టి గ్యాస్ అయిపోయినప్పుడు ఇలా చేసుకున్నాం. టౌన్లో ఉంటే కష్టం కదా, అప్పుడు కొనాలి ఈ కట్లు కూడా. తెలియదు, కేజీలు లెక్క అనుకుంటాయి కూడా. కడతా. ఫ్రెండ్స్ ఏందబ్బా ఎంత అడుగు పెట్టుకొని ఇలాంటి కట్లు ఏరారని అనుకుంటుంటారేమో. ఇవి పాత కట్లు అండి. పాత కట్లు అంటే ఎండకి ఎండి వానకి తడిసి కొన్ని సంవత్సరాల నుంచి అలాగ ఉండే మొక్కలు అనమాట. ఇవి మండుతూనే ఉంటాయి. ఒకవేళ వర్షం వచ్చి ఇప్పుడు తడిసిపోయినా కానీ ఒక 5 నిమిషాలు అటు సెగకు పెట్టి మంట వేయచ్చు అనమాట. మండుతూనే ఉంటాయి. ఈ వానకి తడిసినా కానీ మండుతాయి. ఒకప్పుడు మా ఊర్లో పెళ్ళి అంటే, ఒకరింట్లో పెళ్ళి అంటే ప్రతి కుర్రపిల్లకాలలో అదొక సంతోషం. ఆ పెళ్ళికి కావాల్సిన కట్లు కనుకో అడుగుకి వచ్చి ఏ కట్టు అంటే ఆ కట్టి ఏరేది లేదండి. పెళ్ళి కంటే అడుగు కట్లే కొట్టుకెళ్ళేది అనమాట. అవి ఏంటంటే ఆ పెళ్లి రోజు వాన వచ్చినా కానీ ఈ మండతాయి అన్నట్టుగా వెళ్ళేవాళ్ళమి. ఇప్పుడు ఎవరా ఎన్ని చేసేదా. భలే హ్యాపీగా ఉంటుందండి. ఒకరింట్లో పెళ్ళి అంటే ఊరంతా పెళ్ళి లాగుండేది, సందడిగా కుర్రోళ్ళంతా కలుసుకొని భలే ఉండేదబ్బా. రోజులు గుర్తు చేసుకుంటుంటేనే ఏదోలా ఉంది. అసలు అది ఆ థ్రిల్లింగే వేరు చెప్పాలంటే. ఈ కట్ల పెద్ద మోపులు కదా కట్టేది. అప్పుడు కట్ల మోపు నెత్తిన పెట్టుకొని పోతే ఇంటికి వచ్చేలాగే. పైగా ఇంకోటి కూడా, ఊర్లో వాళ్ళు ఆ మోపుని చూస్తే అవ్వక్ అయిపోవాలన్నమాట. చిల్ల పిల్లలు కాదు, ఈ పెద్ద కట్లు. అట్లా కూడా డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు ఆడ ఎన్న మారిపోయింది. ఎవరు స్వార్థం వాళ్ళది, ఎవరు బతుకు తీరు వాళ్ళది. అంటే ఈ మరీ మొబైల్లో వచ్చాయి, ఈ ఫోన్లు వచ్చి, ఈ పర్సనల్ లోన్లు వచ్చినాయి. ఎవరు బాధ్యతలు వాళ్ళ మీద పడిపోయినాయి. ఇంత అమ్మాయి నెత్తిన పెడితే ఎత్తుకెళ్తావా? అబ్బా సరిగ్గా ఉంది బరువు. అదే అర్థం కాల. అప్పుడు ఆయనకే సరిపోదు సీటు. పెద్ద సమస్య వచ్చి పడిందా. దా ఎట్ట సరి చేస్తా. ఆ ఫోన్ పడిపోద్దా. నేను ఎట్ట కూర్చోవాలి? ప్లాన్ చేసేలే కానీ నీళ్ళు తాగు. వచ్చామంటే కట్లు కూడా హ్యాపీగా ఉంటది, కానీ ఇప్పుడు ఇంటికి పోయేదా సమస్యగా మారద్దు. కట్లు ఆడ పెట్టుకోవాలి, నేను ఆడ కూర్చోవాలి. ముందు కూర్చుంటాను. ముందు కూర్చుంటే కట్లు పడిపోతాయి. నువ్వు పట్టుకోవాలి. ఇట్లా తాడు కూడా తాగిపోతాయి. మనం గోతంలో ఉంటాయి కావాలనుకున్నా.
గ్రబ్బా గ్రబ్బా పెట్టాను కట్టెలు మాపు పెట్టి నెత్తిని పెడతా. నెత్తని పెట్టుకునే పత్తి ఇట్టే తిరిగి కూర్చోనా. ఈరోజు వాళ్ళు తమాసా అండి. చీమలు ఉన్నాయి. లేవులే. బాగుంది. బాగాలే కూర్చోలేవు. భయం లేదు. ధైర్యంగా ఉందా? ఓకే ఇదండి. ఇంకేం ప్రాబ్లమా? ఇంకా నువ్వు వెనక్కి కూర్చుంటావు. ఇంకేం భయమా? ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సేఫ్గా అయితే ఇంటికైతే వెళ్ళిపోతామని మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి భయం లేదు. ఇంటికి వెళ్ళినాక కలుసుకుందాం. ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. తెచ్చిన కట్టెలు ఇక్కడ వేసాము. ఫ్రెండ్స్ చాలా అలసిపోయినామండి. ఇంటికి వచ్చాము. మేము అడవికి వెళ్ళేటప్పుడే కృప బీరకాయ పప్పు అయితే చేసింది. పప్పు తక్కువ ఉంది కానీ కమ్మగా ఉంది. మా ఇంటి పక్క అమ్మ ఇచ్చింది బీరకాయలని. నువ్వు కూడా తినకూడదా? తింటానయ్యా, ముందు నువ్వు తిను. నంచుకొని అడిగా ఏం లేదు, నంచుకోవడానికి అదిగో బీరకాయ. ఇది బాగుంటుంది. ఫోన్ వస్తుంది. ఒక పని అయితే అయిందండి. కట్టెలు తెచ్చేసుకున్నాము. ఇంకో పని ఉంది. పడవ, మన తెప్ప, వలలు అన్ని చెరువులోకి తీసుకెళ్ళాలి. ఆటో మాట్లాడుకొని తెప్పని పైన ఎక్కించుకొని వలలన్నీ ఆటోలో వేసుకొని తీసుకెళ్ళాలి. రేపటి నుంచి చేపల వేట స్టార్ట్ చేయాలి. చేపల కూర తిని కూడా ఎన్నో రోజులు అయిపోతుంది. అసలు మనం టౌన్లో ఉన్నట్టు ఉన్నది. చేపల కూరే చెరువులకు వెళ్ళినప్పుడు తినడమే అంతే. ఇంకా ఇంటికి వచ్చినప్పుడు మనం ఇటు వెళ్ళాము చూడు, మళ్ళీ కోలమెట్ ఇడికి అక్కోళ్ళ ఇంటికి ఉప్పు చేపలకి. అవి మన చెరువు చేపలు తిని మాత్రం ఒక నెల పైన అయిపోతుంది. ఎక్కువ అనుకుంటా. నువ్వు చిన్నదాని కాదు గ్రూప. ఫ్రెండ్స్ వచ్చాము, అడవి నుంచి వచ్చాము. భోజనం చేసి కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నామండి. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు. మళ్ళా ఎమ్మటే లేసి వాకిలంతా ఎర్రంగా అయిపోయింది. పోయి పేడదద్దురా అంటా ఉంది. అంటే ఒక్కదాన్ని వెళ్ళాలంటే బకెట్ ఎత్తుకొని మోసుకురాలని. పాపం ఇద్దరమే వెళ్తాంలే. ఇప్పుడైతే మళ్ళీ పేడకైతే వెళ్తా ఉన్నామండి. వాకిలంతా ఎర్రగా అయిపోయిందని చెప్తా ఉంది కృప. మబ్బులేసింది. మొన్న అలికాం కదా, పేడ నీట్గా అలికాం. అదంతా మళ్ళీ రాళ్ళు లేస్తా ఉందని అంటా ఉంది. మళ్ళీ ఒక పట్టు పేడేసి నీట్గా అలికేస్తే నువ్వు అన్నట్టుగానే శుద్ధంగా ఉంటుంది కృప. మాత్రం బాగుంది. మనం తిరిగే ప్లేస్ లో ఎర్రగా అయిపోతుంది. సరే ఇప్పుడు ఏం వెళ్దామా? నేను రానన్నా ఏందా తెప్ప బయట తెచ్చుకో. అది చూడు, ఒక్కదెక్కడ కడేసి ఉంటే బాగుండు. బీడి ఎంత ఉంటే అంత చేస్తుంది పేడ. పోయా నీరసంగా ఉందా? అదిగో ఆడు కూడా ఉంది చూడు. బండికి తగిలి తిరగదాం సరేనా? చాలు కృప, బకెట్ నిండిపోయిందా? తింటావా ఏందా? వద్దురా, బకెట్ నిండిపోయింది. అమ్ముతావా? అతే సరిపోద్దిరా, బకెట్ నిండా వేస్తుంది కదా కృప. కొంచెం కొంచెం అంటే బాగానే వేసింది. బకెట్ నిండా వేసేసింది. తక్కువ టైంలో ఎక్కువ పేడ కలప. ఒళ్ళు విరిసిపోయింది ఈరోజు. అట్టే ఉండి నైట్ అంతా పండిపోద్ది. ఈ పెట్టు. పిల్లలకి నీళ్ళు పెడతా ఉందండి. నీళ్ళు కాగిన తర్వాత నేను స్టోర్కి వెళ్ళిపోతా. ఫ్రెండ్స్
ఇంకొకటి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే ఇదొక గుర్తుగా, మెమరీ మాకు గుర్తుగా ఉంటాయండి. పైగా ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఇలాంటి లైఫ్ కూడా అనుభవించుంటారు. వాళ్ళకి ఒక అంటే ఆ పాత రోజులు గుర్తుకొస్తాయని ఒక ఉద్దేశంతో ఇలాంటి మా పనులు కూడా వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నామండి. ఒకప్పుడు మా ఊరు ఒకలా ఉండింది, ఇప్పుడు ఒకలా ఉందండి. అసలు మొత్తం చాలా మారిపోయింది. ఈ యూట్యూబ్ పుణ్యమానే ఇలాంటివన్నీ గుర్తుగా ఉండిపోతాయి యూట్యూబ్లో. ఒకటి మేము డిలీట్ చేస్తే తప్ప ఇవి అలాగే ఆ యూట్యూబ్ ఉన్న రోజులు అలాగే మిగిలిపోతాయి అన్నమాట. ఒకప్పుడు మా ఊరు ఈ విధంగా ఉండింది, మేము ఇలాగ ఉన్నాము అనేట్టుగా ఉండిపోద్ది. అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చేసింది మన ఊరైతే. చాలా మార్పు కదా, అసలు ఇది మన ఊరేనా అన్నట్టుగా అయిపోయింది. ఏమంటే త్వరగా అందుకోసమని ఇలాంటి వీడియోస్ చేస్తున్నామండి. ఈ వీడియోలో మేము ఏదైతే చూపించామో, ఏదైతే మేము చేసామో, ఇలాంటి లైఫ్ మీలో ఎవరన్నా అనుభవించుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా హ్యాపీగా ఉంటుంది మాకు కూడా. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఒకప్పుడు అలా చేసేవారు. ఇప్పుడు మేము ఒక తల్లిదండ్రులుగా ఉండి మా పిల్లలకి అలా చేస్తున్నాము. రేపు మా పిల్లలు ఇవన్నీ ఒకవేళ అప్పుడు దాకా యూట్యూబ్ ఉండి ఈ వీడియోలన్నీ ఉన్నట్టయితే అరే ఇలా చేశారా, ఇలా ఉన్నాం మేము అని వాళ్ళకి ఒక గుర్తుగా ఉంటాయి. ఇప్పుడైతే మనం గుర్తు చేసుకొని చెప్పుకోగలుగుతున్నాం, కానీ అవి చూడడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు మన దగ్గర. ఆ లైఫ్ మళ్ళీ చూడగలుగుతామా? మళ్ళీ వస్తుంది అదా? రాదు. ఒకవేళ వచ్చినా మనం ఉండం. అలా వావ్. ఈ పొయ్యి మీద నీళ్ళు కాసేస్తాం అనుకో, వెంటనే నీళ్ళు అదే అన్నం వండేస్తాం. అన్నం కూడా పొయ్యి మీద వండేస్తావా? అన్నం సాయంత్రం పూట గ్యాస్ ఆదా చేస్తున్నా, అందుకని ఇన్ని రోజులు వచ్చింది. ఇంకా అంటే ఎప్పుడైనా అర్జెంటుగా వండుకోవాలంటే తప్ప మిగతా టైంలో పొయ్యి మీద వండేసుకుంటున్నాను అన్నం కూర. ఇది ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.